పార్టీని ఒక మతతత్వ పార్టీగా మీరు ఎలా చెప్తున్నారో, ఈవెన్ బీజేపీ కూడా ఒక మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ అని ముద్ర వేసుకుంటుంది అనే విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మళ్ళీ ఇప్పుడు మీరు హిందుత్వం మీద దీని ఎలక్షన్ కి వెళ్తున్నారు. దానికి తోడు రజాకార్ల పాలన వస్తుంది, ఎంఐఎం చిన్నగా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకుతుంది కాబట్టి రజాకార్ల పాలన వస్తుంది అని ఆ పార్టీని ఒక బూచిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్ళటము, మళ్ళీ ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని. ఎక్కడైనా ప్రపంచంలో హిందువులు ఎక్కడైనా తీవ్రవాదం చేయంగా చూసారా, ఉగ్రవాద చర్యలు చేయంగా చూసారా, కత్తులు తీయంగా చూసారా, బాంబులు తీయంగా చూసారా, తాజ్ మహల్ హోటళ్లు బాంబులతో వేచంగా చూసారా, కాశ్మీర్ లో ఈ రోజు కూడా ఐడెంటిటీ కార్డులు చూసుకుంటే దంపంగా చూసారా. ఏ నా కొడుకో చెప్పండి, ఈ రోజు కాశ్మీర్ లో కూడా ఐడెంటిటీ కార్డులు చూసుకుంటే హిందువులను చంపారు. రండి నా దమ్ముంటే చర్చలకు రండి. ఈ రోజు మధ్యాహ్నం తీవ్రవాదులు హిందువులను మాత్రమే చంపారు. సిగ్గు లేని మాట ఏం మాట్లాడతారండి? ఎక్కడైనా ప్రపంచంలో చూసారా తీవ్రవాదం హిందువులు చేయంగా? భారతదేశంలో చూసారా? ఒకటేనండి, మేం బతకాలంటే ఒకటి కావాల్సిన అవసరం ఉంది. హిందువులం బతకాలా, మా భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాలా, మా సంస్కృతిని, మా సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మేము ఒక్కటి కాక తప్పదండి. ఎవరు ఏమనుకున్నా ఇది ఆవేదన అనుకుంటారా, ఆవేశం అనుకుంటారా? దయచేసి మీ సోదరులు చెప్తున్నా, అక్కడ ఎవరైనా చర్చలలో హిందువులు ఇట్లుంటే అందరూ హిందువులే ఉన్నారు, హిందువులు ఆవేదన చెప్తున్నా. మీరు ఏ రకంగా ఆలోచించుకోండి. భవిష్యత్ తరాల ముంగట దోషులుగా నిలబడకండి. భవిష్యత్ తరాలు పుట్టబోయే తరాల మీద దోషులుగా నిలబడకండి. నేనేమంటలేను, మనం ఒకటి అవుదాం, వాళ్ళు ఇంకొకటి అవుదాం, మనం ఒకటి అవుదాం. రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఎట్లయితే ఎంఐఎం పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు, బట్ కానీ దేశవ్యాప్తంగా మాత్రం మీకు అవసరమైన చోట మీకు అనుకూలంగా ఎంఐఎం పార్టీని వాడుకుంటున్నారు అనే ఒక విమర్శ. ఒకటండి, ఆ చీకట్లు వేయాలంటే రాళ్ళు మేమనేది రాజకీయాలు పక్కన పెట్టాను. హిందువులం ఐక్యత కావాలా. రెండోది మా హిందూ ఎవరైతే సోదరులు వాళ్ళు ఏదైతే పార్టీలు ఇచ్చిన సర్కులర్స్ కావచ్చు, లేకపోతే విప్స్ కావచ్చు, మాకు సంప్రదిస్తున్నారు. అన్న మేము బతకలేమన్న ఈ పార్టీలల్లా. ఈ రోజు కాశ్మీర్ లో మా బిడ్డలను చంపితే రక్తం కారుతున్నది, ముర్షిదాబాద్ లో మానాలు తిరిగితే మా జ్ఞాపకం వస్తున్నాయన్న మా భవిష్యత్ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు మాకు సంప్రదిస్తున్నారు. రండి, స్వాగతం. హిందూ బాయ్ బాయ్. క్లియర్ ఓపెన్ ఉన్నామండి. మేము ఒకటే చెప్తున్నామండి, దేనికైనా గంటల తరబడి సంవత్సరాల తరబడి సమాధానం చెప్తామండి. 712 సంవత్సరం నుంచి 2025 ఈ రోజు ఏప్రిల్ 21 వరకు సమాధానాలు రెడీ ఉన్నామండి. ఎన్ని వందల మంది, ఎన్ని వేదికల మీద చర్చలకైనా, ఏ సబ్జెక్ట్ మీద అయినా, ముస్లిం పర్సనల్ కోడ్ కావచ్చు, 1995 సవరణలు కావచ్చు, 2013 సవరణలు కావచ్చు, ప్రతి దాని మీద 1954 వక్ఫ్ బోర్డు చట్టం మీద కావచ్చు, 1923 కావచ్చు, 1913 కావచ్చు, 1894 వక్ఫ్ మీద జడ్జిమెంట్ కావచ్చు, ప్రతి దాని మీద చర్చలకు ఉన్నామండి. దయచేసి మేము ఇతర మతస్థులు ఏమనట్లేదండి, మేము బతకాలనుకుంటున్నామండి. మాకు ఇంకొక దేశం లేదండి. మాకు స్పార్టా బస్తీలా 1900 డిసెంబర్ లో 111 మందిని చంపారండి. 6 నెలల గర్భవతిని పొడిచి తీసేశారండి, పిల్లని తల్లిని. తెలిసినోడు తెలుసుకునే, తెలియకపోతే మేమేం చేయలేమండి. మేము ఒక్కటి మాత్రం చరిత్రల దోషులుగా నిలబడదలుచుకుంటున్నాండి భారతీయ జనతా పార్టీ. జాతిని జాగృతి పరుస్తున్నాం, జాతిని చైతన్యపరుస్తున్నాం. ఓకే, మాకు మా విశ్వాసం ఉందండి, రేపు మా హిందూ సోదరులు మాకు ఓటేస్తారు. సరే.